మంచి మిత్రుడు మన సతీష్. అంటే ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి, మంగళగిరి వెళ్ళాలని చెప్పారు. మంగళగిరిలో స్టేడియం ఉందని తెలుసు. తర్వాత తెలిసింది లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ అని. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారు వస్తారని చెప్పారు. రెవెన్యూ మినిస్టర్ మంచి పని ఉంటుంది అనుకున్నాం. వచ్చిన తర్వాత తెలిసింది 30 ఏళ్ళు మిత్రుడు అని సత్యప్రదేశ్ గారు. హైదరాబాద్ లో ఒక బేకరీ దగ్గర ఇప్పుడు కూర్చున్నాను, నేను ఓపెన్ చేశాను. అప్పుడు వాళ్ళ పార్ట్నర్ గౌడ్ గారు తెలిసింది ఆయనే రెవెన్యూ మినిస్టర్ అని. నా తెలుగు ఎందుకు ఇచ్చిపోయిందంటే తెలుగు గవర్నమెంట్ చెప్పాను. చదివింది సెయింట్ జోన్స్ గన్నవరం. గన్నవరం తర్వాత ఫస్ట్ మ్యాచ్ అండర్-50 ఆడింది గుంటూరు బ్రహ్మానంద స్టేడియంలో. సో ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న ప్లేసెస్. ఆడింది హైదరాబాద్ కి, కానీ పుట్టింది వెస్ట్ గోదావరి ఆల్మూరులో. సో మనకి ఆ రూట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటాయి. జస్ట్ పార్ట్ ఈ రోజు ఏంటంటే యూత్ గురించి మాట్లాడారు. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. స్టాఫ్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, ఏసీఏ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ ఇంకా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు ప్రమోట్ చేయాలండి, యూత్ యొక్క ప్రమోట్ చేయాలి. ఫ్యూచర్ అంతా యూత్ కాబట్టి మీరు అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. సో ఏదైతే బెస్ట్ గవర్నమెంట్ ఉందో మీకు తెలుసు ఎవరని, ఎవరు చక్కగా ప్రమోట్ చేస్తారని కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు గురించి చెప్పడం లేదు. మనం ఐటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అంటే నార్మల్ గా తెలుగు స్టేట్ నుంచి అంతా తెలిసింది. కాబట్టి నెక్స్ట్ ఐటీ మినిస్టర్ గారిని చక్కగా సపోర్ట్ చేయండి, యూత్ అంతా కూడా బాగుపడతారని. సో ఈ రోజు ఈ మ్యాచ్ చూస్తే కనుక ఇందాక ఆర్గనైజర్స్ అడిగితే 128 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. మామూలుగా వరల్డ్ కప్ టీమ్స్ చూస్తేనే 15 టీంలు ఉంటాయి. ఇక్కడ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం ఒక నెల జరిగింది. ఆర్గనైజింగ్ అంత ఈజీ కాదు, ఆర్ట్స్ చాలా ఈజీ, ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు. అందరూ కూడా ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అందరూ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ఇది సక్సెస్ఫుల్ గా మీరు ఇది చేయగలిగారు. కాబట్టి ఇది ఫ్యూచర్ ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఇది 4th సీజన్ అంటున్నారు. నాకు ఒకటే భయం ఏంటంటే ఈ ఇయర్ 128 టీమ్స్ అంటారు, అది డబల్ వచ్చేమో నెక్స్ట్ ఇయర్. కంగ్రాచులేషన్స్ అందరూ ఆర్గనైజ్ చేసిన అందరికీ. విన్నర్స్ ఉంటారు. కానీ బ్యూటిఫుల్ మ్యాచ్ చూసాం. సో మామూలుగా 15 overs లో లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ ఏమవుతుందో తెలియదు అని పూర్వీకులు చెప్పేవారు. అదే అలాగే జరిగింది. చేతిలో ఉన్న మ్యాచ్ ఒక ప్లేయర్ వచ్చి ఆ మ్యాచ్ ని మరొకసారి మార్చడం, గెలిపేయటం. సో కంగ్రాచులేషన్స్ విన్నింగ్ టీమ్ కి, వెల్ ప్లేడ్ రన్నర్స్ అప్ కి. సో ఆర్గనైజర్స్ ఇలాంటి అవకాశం ఇచ్చారు మాట్లాడటానికి. సో ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైం వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ టైం సతీష్ గారు పిలిస్తే ఇలాంటి టోర్నమెంట్ ఆంధ్రాలో ఎక్కడున్నా 100% వస్తాం. అని పిలిస్తే కనుక 100% వస్తాం. అంతేకాకుండా ఎప్పుడైతే ఏమైనా హెల్ప్ అవ్వాలి, క్రికెట్ అసోసియేషన్ మీకు అంటే ప్లేస్ ఏమైనా నేర్పాలో ఇస్తే తప్పకుండా వచ్చి సతీష్ గారు మీరు పిల్లలు అంతే కానీ వచ్చి హెల్ప్ చేస్తాం. స్పోర్ట్స్ కి ఇక్కడ మంచి ఛాన్సెస్ ఉన్నాయి, అభివృద్ధి ఉంది కాబట్టి అది ప్రమోట్ చేస్తున్నానండి. ఆంధ్రాలో ఆల్మోస్ట్ 17 to 18 గ్రౌండ్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడతారు. సో మనం ఆల్రెడీ మొన్నే విశాఖపట్నంలో బ్యూటిఫుల్ గా అంతా రెనోవేట్ చేశారు. సో మంగళగిరి మీ నియోజకవర్గం కాబట్టి, ఇక్కడ లోకేష్ గారి నియోజకవర్గం కాబట్టి అతి తొందరలో అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సతీష్ గా పిలుస్తేనే కాదు, వారి బాధ్యత దీని బాధ్యత రావాలి. అందరూ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది, ఎల్లుండి నైట్ ప్రోగ్రామ్ పెట్టేస్తున్నారు.